ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు 5వ రోజు కస్టడీ విచారణ కొనసాగుతోంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రణీత్ రావును వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీ విచారిస్తున్నారు. అయితే కాసేపటి క్రితమే ప్రణీత్ రావు పిటిషన్ ని హైకోర్టు కొట్టేసింది. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఇప్పటికే 2 ఇన్స్పెక్టర్లను విచారించిన అధికారులు రాజకీయ నేతల పాత్రపై విచారణ జరుపుతున్నారు. అమెరికాలో డ్రగ్స్ మాఫియా కిడ్నాప్ చేసిన అబ్దుల్ అరాఫత్ ని రక్షించాలని అతడి తండ్రి సలీం నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరాఫత్ గతేడాది మే నెలలో విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాడు. 20 రోజుల క్రితం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దీంతో తెలిసిన బంధుమిత్రులు పలుచోట్ల గాలించి అక్కడి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 10 రోజుల క్రితం కిడ్నాపర్లు వాట్సాప్ కాల్ చేసి $1200 ఇస్తే వదిలేస్తామని బెదిరించారని సలీం వాపోయారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. కేఎస్ఎన్ రాజుకు సీటు ఇవ్వడంపై బత్తుల తాతయ్య బాబు, గూనూరు మల్లునాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాపులు, వెలమ సామాజిక వర్గాలను విస్మరించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజుకు వ్యతిరేకంగా వెలమ సంఘాల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. టీడీపీకి ఓటు వేయకూడదని తీర్మానం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల ప్రచారానికి తాతయ్య బాబు, మల్లునాయుడు దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న రాజుకు సీటు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. నెల్లూరు జిల్లా దుత్తలూరులో టీడీపీ నేతలు బరితెగించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశాలు నిర్వహించకూడదని అడ్డుకున్న అధికారిపై టీడీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు. పరుష పదజాలంతో దూషించి దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో అధికారితో తీవ్ర వాగ్వాదం జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఐపీసీ 188 సెక్షన్ కింద టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతపురం జిల్లా రుద్రంపేట గ్రామంలో గుర్తు తెలియని దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూల్చేశారు. టీడీపీ నేతలే ఘటనకు కారణమని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. టికెట్ల కేటాయింపులో అన్యాయం జరగడంతో చంద్రబాబుపై యాదవులు రగిలిపోతున్నారు. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల యాదవులు బాబుపై మండిపడుతున్నారు. ఒక్క సీటు కూడా యాదవులకు ఇవ్వకుండా చంద్రబాబు మొండిచేయి చూపారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ 1 ఎంపీ, 2 ఎమ్మెల్యే సీట్లను యాదవులకు ఇచ్చింది. బీద మస్తాన్రావుకి జగన్ రాజ్యసభ అవకాశం ఇచ్చారు. ఈ 3 జిల్లాల్లో ఒక్క సీటు కూడా టీడీపీ ఇవ్వకపోవడంతో యాదవులు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. పాల ఉత్పత్తిదారులకు చెందిన సంఘం డైరీని ధూళిపాళ్ల నరేంద్ర అక్రమంగా సొంతం చేసుకున్నారని ఆరోపించారు. పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ. పొన్నూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మండల సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీఎం జగన్ను ఎదుర్కోలేక అంతా ఏకమవుతున్నారన్నారు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. నంద్యాల నియోజకవర్గంలో టీడీపీకి చెందిన 300 మంది వైఎస్ఆర్సీపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు శిల్పా మోహన్ రెడ్డి. రానున్న ఎన్నికల్లో శిల్పా రవిని ఎమ్మెల్యేగా, పోచ బ్రహ్మానందరెడ్డిని ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు జగన్ను ఎదుర్కొనే బలం లేక నానా తంటాలు పడుతున్నారని చెప్పుకొచ్చారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం టీడీపీకి భారీ షాక్. టీడీపీ నుంచి 50 కుటుంబాలు చింతల రామచంద్రారెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పాలన చూసే పార్టీలో చేరామని వారు చెప్పారు. పీలేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. పార్టీ ప్రచారంలో యువత స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. పీలేరు మండల ఎన్నికల ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి వారితో కలిసి ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ పాలనలోనే అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందాయన్నారు సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు నవీన్ నిశ్చల్. హిందూపురం పట్టణంలో నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించారు. సమావేశానికి అసెంబ్లీ అభ్యర్థి కురుబ దీపిక, పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ, సీనియర్ నేతలు హాజరయ్యారు. హిందూపురం అసెంబ్లీతో పాటు పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేసే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పాలకొల్లులో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామన్నారు. పాలకొల్లు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు. పాలకొల్లు పట్టణం 5వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్దే అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో బీఎఫ్ఎఫ్ దళాలు కవాతు చేశాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా కేంద్ర బలగాలు కవాతు చేశాయి. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు హక్కును ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా అన్నారు. కనిగిరి పట్టణంలో 2 కిలోమీటర్లు జరిగిన ఈ కవాతును ప్రజలు ఆసక్తిగా చూశారు. ఎంపీగా కరీంనగర్కు బండి సంజయ్ చేసిందేం లేదని ఆరోపించారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్. కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధిలో తన కృషి ఉందన్నారు. కరీంనగర్ మహాత్మా జ్యోతిరావు పూలే మైదానంలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని వాకర్స్ ను కోరారు వినోద్.
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పురోగతి సాధించారు. పరారీలో ఉన్న A13 అబ్దుల్ రెహమాన్ తో పాటు మరో డ్రగ్ పెడ్లర్ నరేందర్ ని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 11 గ్రాముల MDMA, ఒక కార్, మొబైల్ ఫోన్ సీజ్ చేశారు. అబ్దుల్ రెహమాన్ ని హైదరాబాద్ లో అరెస్ట్ చేయగా ఢిల్లీకి చెందిన నరేందర్ ను పక్కా సమాచారంతో వలపన్ని పట్టుకున్నారు. నిందితులు ఢిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నారని తేల్చారు. హైదరాబాద్ లో 15 మంది ఏజెంట్ల సాయంతో మెట్రో సిటీలను టార్గెట్ చేసుకున్నారని, పబ్లకు వెళ్లే యూత్ ని టార్గెట్ చేశారని పోలీసులు వెల్లడించారు. కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలో టీడీపీకి షాక్. నిట్రవట్టిలో టీడీపీకి చెందిన 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. వారికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విరూపాక్షి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పార్టీలు, కులాలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికే అందుతున్నాయన్నారు విరూపాక్షి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చర్యలకు అనుకూల వాతావరణాన్ని కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని మావోయిస్టు పార్టీ మీడియాకు లేఖ విడుదల చేసింది. ఈ సందర్భంగా మావోయిస్టు నిర్మూలన కోసం దండకారణ్యంలో భారీ ఎత్తున మోహరించిన సాయుధ బలగాలను 6 నెలల పాటు శిబిరాలకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి కళ్యాణం చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సిద్దిపేట పట్టణంలో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కిట్ పేరు మీద భారీ మోసం జరిగింది. స్వప్న అనే మహిళ నుంచి సంస్థ నిర్వాహకులు లక్షల్లో దోచుకున్నారు. 1000 పాయింట్లు వస్తే క్లబ్ ఏర్పాటు చేస్తామని మహిళని మోటివేట్ చేసి మోసగించారు. గొలుసు కట్టు స్కీమ్ పేరిట బుర్డి కొట్టించారు. మత మార్పిడికి ప్రయత్నించినట్టు సైతం బాధితులు ఆరోపించారు. 5 లక్షలు పోగొట్టుకున్న సదరు మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. బాధితురాలి భర్త రాజిరెడ్డి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్ డబుల్ మర్డర్ కేసు విచారణలో పోలీసులు పురోగతి సాధించారు. రెండో నిందితుడు జావేద్ ని బరేలీలో అరెస్ట్ చేశారు. యూపీ పోలీసులు ఇప్పటికే సాజిద్ ని ఎన్కౌంటర్ చేశారు. పోలీసులు దేశ రాజధాని ఢిల్లీలో 2 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ప్రమాదంలో 2 మృతి చెందగా యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈశాన్య ఢిల్లీ కబీర్ నగర్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న పాత భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో 2 కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది భవనం యజమాని షాహిద్ కోసం గాలిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ ని వరుస భూకంపాలు వణికించే 2 గంటల వ్యవధిలో స్వల్ప స్థాయిలో 2 సార్లు భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. మొదట తెల్లవారుజామున 1:49 సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 3.7గా నమోదైనట్టు తెలిపింది. పశ్చిమ కమెంగ్లో భూకంపం కేంద్రం ఉన్నట్టుగా ప్రకటించింది. 2 భూకంపాలు స్వల్ప స్థాయిలోనే ఉండడంతో ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదు. దీని కారణంగా కొండ ప్రాంతాల్లో ఇళ్లు భారీ కుదుపులకు లోనయ్యాయి. గాఢ నిద్రలోని ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏప్రిల్ 8న రానున్న సూర్యగ్రహణం వల్ల అమెరికాలో చాలా ప్రాంతాల్లో చీకటి కమ్ముకోనుంది. దీంతో వందలాది స్కూళ్లకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు. గతేడాది అక్టోబర్ 14న ఏర్పడిన రింగ్ ఆఫ్ ఫైర్ తర్వాత వస్తున్న ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. మెక్సికోలో సంపూర్ణం కానున్న సూర్యగ్రహణం అమెరికాలోని టెక్సస్, ఒక్లహామా, అర్కాన్సాస్, మిస్సౌరీ, ఇల్లినాయ్, కెంటకీ, ఇండియానా, ఒహాయో, పెన్సిల్వేనియా, న్యూయార్క్, వర్మెంట్, న్యూ హ్యాంప్షైర్, మైన్ రాష్ట్రాల మీదుగా కెనడాకి తరలింది. దీంతో ఈ రాష్ట్రాల్లో గ్రహణ సమయంలో పూర్తిగా చీకట్లు కమ్ముకొనున్నాయి. అలాగే టెనెసీ, మిషిగాన్లోని కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేయనుంది. ఐరిష్ ప్రధాని భారత సంతతికి చెందిన లియో వరాద్కర్ ప్రధాని పదవికి అలాగే తన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వారసుని ఎన్నుకోగానే ప్రధాని పదవికి రాజీనామా చేస్తానన్నారు. వ్యక్తిగత రాజకీయ కారణాలతో వైదొలుగుతున్నట్టు వెల్లడించారు. ఐర్లాండ్కి అతి చిన్న వయసులో ఎన్నికైన ప్రధానిగా లియో గుర్తింపు పొందారు. అలాగే ఐర్లాండ్ మొట్టమొదటి స్వలింగ సంపర్కుడైన ప్రధాని కూడా వరద్కరే. అతని తల్లి ఐరిష్ కాగా తండ్రి భారతీయుడు.